నేను స్వాగతం చెప్తున్నాను. ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ పై 6వ లెక్చర్ ఒకసారి మరియు మనం 2 వేరియబుల్ ఫంక్షన్ల యొక్క లిమిట్ను చర్చిద్దాం. కాబట్టి నేడు ముఖ్యంగా మనము ఇప్పుడు అనేక వేరియబుల్స్ యొక్క డిఫరెన్షియల్ క్యాల్కులస్ మరియు ఫంక్షన్ల గురించి మాట్లాడుతున్నాం. మరియు నేను పరిమితులను ప్రవేశపెట్టే ముందు ఈ ఫంక్షన్ల యొక్క రకాన్ని కూడా నేను చర్చిస్తాను. అనేక వేరియబుల్స్ కోసం అర్థం. కాబట్టి ఇక్కడ మొదటి 2 వేరియబుల్స్ యొక్క ఫంక్షన్లను మీకు పరిచయం చేస్తాను. ఒక ఫంక్షన్ z అనేది fxyకి సమానం కాబట్టి సిమిలర్ దీనికి ఒక వేరియబుల్ యొక్క ఫంక్షన్ ఉంది కానీ అక్కడ x యొక్క ఫంక్షన్ కు y సమానంగా ఉంటుందని మనము పరిగణించండి కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఇది ఒకే ఒక వేరియబుల్ గా మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ z 2 వేరియబుల్స్ x మరియు y పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది 2 వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ మరియు ఇది 2 వేరియబుల్స్ x మరియు y యొక్క ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షన్. ఒకవేళ xy ప్లేన్ యొక్క ఒక నిర్దిష్ట భాగం ప్రతి పాయింట్ xy దీనిని ఫంక్షన్ యొక్క డొమైన్ అంటారు. మరియు ఈ రూల్ ఉపయోగించి మనము ఈ వాల్యూను కేటాయించినట్లయితే fz కి సమానం fxy కి సమానం. ఇచ్చిన కొన్ని రూల్ xy ప్రకారం రియల్ వాల్యూ z కి అప్పుడు మనము ఈ ఫంక్షన్ను 2 వేరియబుల్స్ యొక్క ఫంక్షన్గా పిలుస్తాము. కాబట్టి డొమైన్ ఏమిటి? డొమైన్ ప్రాథమికంగా xy ప్లేన్లో xy యొక్క సెట్ పాయింట్స్. దీనికోసం fxy నిర్వచించబడింది. మరియు రేంజ్ అనేది పాయింట్ xy కి సంబంధిత z యొక్క అన్ని వాల్యూల సేకరణ. ఇక్కడ మనం ఈ xy ను ఇండిపెండెంట్ వేరియబుల్ మరియు z డిపెండెంట్ వేరియబుల్ గా పిలుస్తాం. కాబట్టి పరిస్థితిలో xy మరియు z అక్షం యొక్క కోఆర్డినేట్ సిస్టమ్ను పరిగణించండి కన్సిడర్ చేద్దాం. ఉదాహరణకు ఇది xy ప్లేన్ యొక్క పాయింట్ ఇక్కడ. ఈ పాయింట్ ద్వారా సూచించబడుతుంది మరియు xy ప్లేన్లో ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్ x మరియు y ద్వారా ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ పాయింట్కు సంబంధితంగా మనము ఈ fxy ను కంప్యూట్ చేసినట్లయితే ఉదాహరణకు ఇక్కడ ఈ పాయింట్ని ఎత్తు xy వద్ద z అక్షం వెంట ఉన్న పాయింట్. దీని ఫంక్షన్ fxy. కాబట్టి పాయింట్ 3 డైమెన్షనల్ సిస్టమ్ x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ మరియు z కోఆర్డినేట్ ఇది fxy. ఇప్పుడు మనం డొమైన్లోని పాయింట్కు సంబంధిత ఈ పాయింట్లన్నింటినీ సేకరిస్తే మనకు ఈ సర్ఫేస్ ఏర్పడుతుంది. ఇక్కడ 3 డైమెన్షనల్ ప్లేన్లో 2 వేరియబుల్స్ యొక్క ఈ ఫంక్షన్ ఒక సర్ఫేస్ ను సూచిస్తుంది. కాబట్టి ఈ ఫంక్షన్ z అనేది fxy కి సమానం. ఇది ఈ 3 డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టంలో సర్ఫేస్ ను సూచిస్తుంది. ఇప్పుడు ఈ ఉదాహరణను పరిగణించండి కన్సిడర్ చేద్దాం. ఇక్కడ z అనేది స్క్వేర్ మూలము √1 - x² - y² కు సమానం. ఈ z రియల్ కాబట్టి ఇక్కడ వాదం 1 - x² - y² 0 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉండాలి మరియు x² + y² 1 కంటే తక్కువ లేదా సమానంగా ఉండాలని ఇది సూచిస్తుంది. అందువల్ల మనకు ఈ డొమైన్ ది లభిస్తుంది. R2 అంటే ఇక్కడ ఉన్న అన్ని పాయింట్లను కలిగి ఉంటాయి అంటే 2 xy ప్లేన్లో రియల్స్ కాబట్టి x² + y² 1 కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది. కాబట్టి ఇది xy ప్లేన్లో వృత్తాకార చక్రం. ఇది ఈ ఫంక్షన్ కోసం డొమైన్ను ఏర్పరుస్తుంది z√1 - x² - y² మరియు రేంజ్కు సమానం. కాబట్టి రేంజ్ అనగా ఈ డొమైన్ లోని పాయింట్లు z యొక్క సంభావ్య వాల్యూలు. x² + y² 1 కంటే తక్కువ లేదా సమానంగా ఉందని మనము ఇక్కడ నోటీస్ చేసినట్లయితే కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ యొక్క ఈ వాల్యూ 0కి చెందినది మరియు 1. ఇది అన్ని పాయింట్లు z నుండి రియల్ అక్షం మరియు ఇక్కడ z 0 మరియు 1 మధ్య ఉంటుంది. ఈ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ ఇది. స్పియర్ ప్రాథమికంగా స్పియర్ పైన భాగంలో సగం స్పియర్ కాబట్టి ఇక్కడ z అక్షం x అక్షం మరియు y అక్షం. కాబట్టి ఇక్కడ ఈ డొమైన్
వృత్తాకార చక్రం x² + y² 0 కంటే తక్కువ. మరియు ఈ వృత్తాకార చక్రం యొక్క ప్రతి పాయింట్లో మనము z యొక్క వాల్యూను లెక్కించాము మరియు సర్ఫేస్ ప్లాటింగ్ చేయబడింది. కాబట్టి ఇది ఇంటర్ప్రిటేషన్ రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ల జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు మనం లిమిట్ మరియు పరంపర భాగానికి వెళ్లే ముందు తరువాత రెండు పాయింట్ల మధ్య దూరం యొక్క భావన మనకు అవసరం. కాబట్టి మనకు xy ప్లేన్లో రెండు పాయింట్లు p మరియు q ఉంటే ఇక్కడ రెండు కోఆర్డినేట్లను కలిగి ఉంది x0 y0 మరియు x1 y1. అప్పుడు ఈ రెండు పాయింట్ల మధ్య దూరం ఏమిటి? దీనిని మనం సులభంగా తెలుసుకోవచ్చు. మనం ఈ త్రిభుజాన్ని ఏర్పరిస్తే కనుక్కోండి. అప్పుడు ఇక్కడ ఎత్తు y1 మైనస్ y0 లాగా ఉంటుంది మరియు ఇది x1 మైనస్ x0 అవుతుంది. ఇప్పుడు ఈ దూరం pq x యొక్క స్క్వేర్ రూట్ x1 మైనస్ x2 మరియు ప్లస్ y1 మైనస్ y² అవుతుంది. కాబట్టి ఇది దూరం x1 మైనస్ x² ప్లస్ y1 మైనస్ y0 హోల్ స్క్వేర్ మరియు స్క్వేర్ రూట్. మనము ఇప్పుడు పాయింట్ x0 y0 యొక్క సమీప ప్రాంతాలను కూడా పరిచయం చేస్తాం. కాబట్టి xy ప్లేన్లో x0 y0 గా ఒక పాయింట్ ఇస్తే ఇది ఇక్కడ p ద్వారా సూచించబడుతుంది. మనము ఈ పాయింట్ p యొక్క డెల్టా నైబర్హుడ్ ఏమిటో పరిచయం చేద్దాం. ఇది సాధారణంగా ఈ డెల్టా p లేదా np డెల్టా చే సూచించబడుతుంది. కాబట్టి ఇక్కడ n డెల్టా p ఇక్కడ అన్ని పాయింట్ల ద్వారా xy ఇవ్వబడుతుంది. పాయింట్ x0 y0 నుండి ఈ పాయింట్ t కు దూరం డెల్టా కంటే తక్కువ. కాబట్టి సహజంగా ఇప్పుడు ఇది మళ్ళీ ఒక ఓపెన్ వృత్తాకార చక్రం. ఇది ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది తద్వారా ఒక పాయింట్ మరియు ఇక్కడ వ్యాసార్థం డెల్టా. మరియు ఇప్పుడు ఈ చక్రంలో ఇక్కడ ఉన్న అన్ని పాయింట్లు ఈ రిలేషన్ ని సంతృప్తి పరుస్తుంది. కాబట్టి ఇది ఈ పాయింట్ p యొక్క నైబర్హుడ్. ఇది ఓపెన్ నైబర్హుడ్ ఎందుకంటే బౌండరీ డెల్టాకు తక్కువ సమానంగా ఉంటే ఇక్కడ చేర్చబడదు అని. అప్పుడు ఈ చక్రం యొక్క బౌండరీ ఇక్కడ కూడా ఉంటుంది అంటే సర్కిల్ కూడా ఈ పాయింట్లో చేర్చబడుతుంది. కాబట్టి ఈ డెల్టా వ్యాసార్థంతో ఇది p యొక్క ఓపెన్ నైబర్హుడ్. ఇది నైబర్హుడ్ కు చాలా కామన్ నిర్వచనం, కానీ మనము ఈ పాయింట్ p చుట్టూ ఉన్న స్క్వేర్ వలె నైబర్హుడ్ ను కూడా ప్రవేశపెట్టవచ్చు. x0 మైనస్ డెల్టా మరియు x0 ప్లస్ డెల్టా y మధ్య ఉన్న x పరిచయం మరియు y కూడా y0 మైనస్ డెల్టా మరియు y0 ప్లస్ డెల్టా మధ్య ఉంటుంది మరియు ఇది ఈ స్క్వేర్ ద్వారా సూచించబడుతుంది. ఇక్కడ ఈ వైపు సగభాగంలో ఈ డెల్టా మరియు ఈ p పాయింట్. కాబట్టి ఒకటి వేరియబుల్ యొక్క ఫంక్షన్ లిమిట్. కాబట్టి రెండు వేరియబుల్స్ ఫంక్షన్ల లిమిట్ యొక్క భావనను మనము పరిచయం చేయడానికి ముందు మొదటి ఒకటి వేరియబుల్ యొక్క ఫంక్షన్ లిమిట్ ని చర్చించడం చాలా ముఖ్యం. మరియు ప్రధానంగా మనం ఇప్పుడు ఈ డెల్టా ఎప్సిలాన్ నిర్వచనంపై దృష్టి పెడతాము. ఇది అనేక వేరియబుల్ ఫంక్షన్ల యొక్క లిమిట్ ని చర్చించడానికి చాలా ముఖ్యమైనది. ఇక్కడ మనము ఒక వేరియబుల్ కేసు కోసం ఈ లిమిట్ x goes to x0 f(L) కి సమానం. ప్రతి ఎప్సిలాన్ 0 కంటే ఎక్కువ ఉంటే అన్ని x కోసం 0 కంటే ఎక్కువ ఉన్న ప్రతి ఎప్సిలాన్ కు 0 కంటే ఎక్కువ ఉన్న డెల్టా ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి అన్ని x ఈ x0 యొక్క నైబర్హుడ్ కి చెందినవి. fx మరియు మైనస్ ఈ L మధ్య వ్యత్యాసం ఇక్కడ ఇచ్చిన సంఖ్య a కంటే తక్కువ అని సూచిస్తుంది. కాబట్టి నన్ను ఈ ప్లాట్ సహాయంతో ఈ భావనను ఇక్కడ మీకు వివరించనివ్వండి. కాబట్టి మనకు fx ఫంక్షన్ దీని లిమిట్ x ఈ x0 కి చేరుకున్నప్పుడు L అవుతుంది. ఇది ఇక్కడ x0 పాయింట్, ఇది x0 పాయింట్ మరియు దీనికి సంబంధిత ఈ వాల్యూ L అక్కడ ఉంది.
మరియు ఇప్పుడు ఈ నిర్వచనం ఏమి చెబుతుంది? ఇది ప్రతి ఎప్సిలాన్‌కి సంబంధితముగా ఉంటుంది కాబట్టి ఇది చాలా తక్కువ సంఖ్య లేదా ఏదైనా కావచ్చు కాబట్టి ఎప్సిలాన్ పాజిటివ్. అంటే ఈ ఎల్ చుట్టూ ఈ దూరం ద్వారా సూచించబడుతుంది ప్రతి ఎప్సిలాన్ కోసం. అయితే చిన్నది ఈ x0 యొక్క నైబర్హుడ్లో ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది ఇక్కడ ఉన్న సందర్భం. ఇప్పుడు మనం ఈ నైబర్హుడ్లో ఏదైనా x తీసుకుంటే కాబట్టి ఇది డెల్టా. కాబట్టి మనము ఇప్పుడు ఈ నైబర్హుడ్లో ఏదైనా పాయింట్ తీసుకుంటే వాల్యూ ఇలా ఉంటుంది. లేదా ఈ fx వాల్యూ మరియు మైనస్ ఈ l యొక్క వ్యత్యాసం అవుతుంది. ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉంటుంది. అవును, ఇక్కడ ఈ ఎప్సిలాన్ కాబట్టి నన్ను సరిచేయనివ్వండి. ఇది ఎప్సిలాన్. కాబట్టి ఆ వ్యత్యాసం ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉంటుంది. మరియు ఈ ఫంక్షన్ x అనేది x0కి సమానం అయిన చోట నిర్వచించబడదు కాబట్టి 1.0 వద్ద ఫంక్షన్ యొక్క లిమిట్ ని నిర్వచించడానికి ఈ పాయింట్ x0 వద్ద నిర్వచించకపోవచ్చు కాబట్టి ఇక్కడ x కి x0 సమానం కాదు అనేది ఇక్కడ మినహాయించబడుతుంది. కాబట్టి మరో మాటలో చెప్పాలంటే మనం వ్యత్యాసాన్ని చేయగలిగితే ఈ fx మైనస్ a ఈ వ్యత్యాసం ఇక్కడ fx మైనస్ a మనం ఈ వ్యత్యాసాన్ని చిన్నదిగా చేయగలిగితే ఈ నాట్ చుట్టూ ఒక చిన్న నైబర్హుడ్ ని కన్సిడర్ చేస్తే అప్పుడు ఈ a6 ఈ x0 యొక్క లిమిట్ కి సమానం అని మనము చెప్తాం. fx x goes to x0 అనేది l. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ ఉదాహరణను తీసుకుందాం. 3x+1x goes to 1 యొక్క లిమిట్ ఏమిటి? ఈ సందర్భంలో లిమిట్ 4 అని ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మరియు మనము ఇప్పుడు ఈ ఎప్సిలాన్ డెల్టా విధానాన్ని ఉపయోగించి ప్రూవ్ చేస్తాం. ఇది నిజంగా ఈ ఫంక్షన్ యొక్క లిమిట్ 3x+1. మనం ఒక ఇచ్చిన ఎప్సిలాన్ కోసం ఒక డెల్టా ఎగ్జిస్ట్ అవుతుందని చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి x-1 కంటే తక్కువ డెల్టాకు సమానం కాబట్టి 1 చుట్టూ నైబర్హుడ్ 1 చుట్టూ డెల్టా నైబర్హుడ్. మనము ఈ నైబర్హుడ్ నుండి ఏదైనా పాయింట్ తీసుకుంటే ఫంక్షన్ మధ్య ఈ వ్యత్యాసం n-4 ఈ ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉందని ఇది సూచిస్తుంది. కాబట్టి దీనిని నిరూపించడానికి మనము ఇక్కడ ఈ వ్యత్యాసంతో ప్రారంభిస్తాము. 3x+1-4 ఇది 3x-3 మరియు తరువాత 3కు సమానం మరియు మనకు మాడ్యులస్ x-1 ఉంది. ఈ మాడ్యులస్ x-1 అన్ని x ఈ నైబర్హుడ్ నుండి x-1 డెల్టా కంటే తక్కువ అని సంతృప్తిపరుస్తుంది కాబట్టి ఇక్కడ 3 అనేది 3 డెల్టా కంటే తక్కువ ఉంది. ఇప్పుడు మన లక్ష్యం ఏమిటి అంటే ఇచ్చిన ఎప్సిలాన్ కంటే ఈ వ్యత్యాసాన్ని చిన్నదిగా చేయడం. కాబట్టి మనము ఇప్పుడు ఎప్సిలాన్ కంటే తక్కువ లేదా సమానంగా ఇక్కడ సెట్ చేస్తే ఇచ్చిన ఎప్సిలాన్ కోసం ఎప్సిలాన్ మరియు డెల్టా మధ్య మనకు సంబంధం లభిస్తుంది కాబట్టి ఈ వ్యత్యాసం ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి సంబంధం ఏమిటి? ఈ రిలేషన్ 3 డెల్టా ఎప్సిలాన్ కి సమానం కంటే తక్కువ. కాబట్టి మనము ఇచ్చిన ఎప్సిలాన్ కోసం ఈ డెల్టాను ఎప్సిలాన్ కంటే తక్కువ లేదా సమానం బై 3 గా ఎంచుకుంటే మనము ఈ డెల్టాను సమానం కంటే తక్కువ ఎప్సిలాన్ బై 3గా ఎంచుకుంటే అప్పుడు ఏదైనా ఇచ్చిన ఎప్సిలాన్ కోసం ఈ 3x+1 మరియు -4 మధ్య వ్యత్యాసం ఇక్కడ మనం చూసిన ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉందని మనకు ఈ రిలేషన్ ఉంది. ఈ వ్యత్యాసం ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉంది. ఈ రిలేషన్ కారణంగా మనము ఈ డెల్టాను ఎప్సిలాన్ బై 3 కంటే తక్కువగా ఎంచుకోవచ్చు. ఆపై ఈ వ్యత్యాసం ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉంటుంది ఎప్పుడు అన్ని x కోసం ఈ డెల్టా నైబర్ హుడ్ నుండి ఈ 1 డెల్టా నైబర్ హుడ్ యొక్క ఇది 1 ఇక్కడ ఈ ప్లాట్లో పరిస్థితిని మనం చూడవచ్చు. కాబట్టి ఇది ఉదాహరణకు x1కి సమానం ఈ ఫంక్షన్ వాల్యూ 4. ఇప్పుడు మీరు ఏదైనా నైబర్ హుడ్ తీసుకోండి. ఉదాహరణకు మనము ఇక్కడ ఈ నైబర్ హుడ్ ఎంచుకున్నాము కాబట్టి ఈ సందర్భంలో దీని చుట్టూ మళ్ళీ డెల్టా నైబర్ హుడ్ 1 ఎగ్జిస్ట్. సాధారణంగా ఎప్సిలాన్ చిన్నదిగా ఉన్నప్పుడు డెల్టా కూడా చిన్నది మరియు ఎప్సిలాన్ పెద్దదిగా ఉన్నప్పుడు ఆ పాయింట్లో మనకు పెద్ద నైబర్ హుడ్ ఉండవచ్చు. కాబట్టి ఉదాహరణకు ఇక్కడ మనము ఈ పాయింట్
4 చుట్టూ పెద్ద నైబర్ వుడ్ ను ఎంచుకున్నాం. ఆపై ఈ డెల్టా కూడా పెద్దది కాబట్టి ఈ డెల్టా నైబర్ వుడ్ లోని ఈ అన్ని ఎక్స్ ఈ ఫంక్షన్ ఎప్సిలాన్ కంటే -4 తక్కువ అనే వ్యత్యాసం ఈ రిలేషన్ ని సంతృప్తిపరుస్తుంది. కాబట్టి ఒక లిమిట్ ఎగ్జిస్ట్ లో లేకుండా ఉండేందుకు లిమిట్ ఎగ్జిస్ట్ కాని కారణం ఏమిటి? ఉదాహరణకు ఈ సందర్భంలో x0 కి చేరుకున్నప్పుడు కుడి లేదా ఎడమ లిమిట్ l కి సమానం కాదు. మరియు మనము ఇక్కడ l చుట్టూ ఒక నైబర్హుడ్ పొందడానికి ప్రయత్నిస్తే ఏమి జరుగుతుంది? మరియు ఈ x0 చుట్టూ ఉన్న సంబంధిత నైబర్హుడ్ ఎగ్జిస్ట్ లో ఉందా లేదా? కాబట్టి ఇక్కడ ఉదాహరణకు ఇది ఈ ఎప్సిలాన్ నైబర్హుడ్ ఉంది, కానీ ఈ సందర్భంలో మనం చూసేది ఈ నాట్ యొక్క నైబర్హుడ్ ఏది లేదు. మీరు ఏదైనా చిన్న నైబర్హుడ్ తీసుకుంటే మరియు ఏదైనా x దీని మధ్య ఫంక్షన్ వాల్యూ మరియు ఈ లిమిట్ మధ్య వ్యత్యాసం ఎక్కడ ఈ ఎప్సిలాన్ కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవును, మీరు ఇక్కడ ఈ నైబర్హుడ్ లో ఏదైనా పాయింట్ తీసుకుంటారని స్పష్టంగా కనిపిస్తుంది. ఆపై x మరియు ఈ l మధ్య వ్యత్యాసం ఇక్కడ ఇచ్చిన ఎప్సిలాన్ కంటే పెరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితిలో ఇచ్చిన ఎప్సిలాన్ కోసం ఈ x చుట్టూ ఒకటి డెల్టా నైబర్హుడ్ ఎగ్జిస్ట్ అయ్యే అవకాశం మనకు లేదు. ఈ పరిస్థితిలో ఇచ్చిన ఎప్సిలాన్ కోసం ఏ డెల్టా ఎగ్జిస్ట్ లో లేదు. ఈ వ్యత్యాసం fx -l ఎక్కడైతే ఈ x డెల్టా నైబర్హుడ్ నుండి ఉంటుందో అక్కడ ఎప్సిలాన్ కంటే తక్కువ. లిమిట్ ఎగ్జిస్ట్ ను తిరిగి గుర్తు తెచ్చుకోండి. ఆ లిమిట్ x goes to x0 fx l కి సమానం మరియు దీని అర్థం l యొక్క ప్రతి నైబర్హుడ్. కాబట్టి అక్కడ l యొక్క ప్రతి నైబర్హుడ్ ఎప్సిలాన్ l ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది. x0 యొక్క కొన్ని నైబర్హుడ్ ఎగ్జిస్ట్ లో ఉన్నాయి. fxl యొక్క నైబర్హుడ్ చెందినది ఎక్కడైతే x ఈ x0 యొక్క నైబర్హుడ్ కి చెందినది x0 యొక్క డెల్టా నైబర్హుడ్. కాబట్టి మనం ఇప్పుడు చర్చించే రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ల లిమిట్ ఇది. ఇక్కడ సాధారణ నిర్వచనం యొక్క కొనసాగింపు మాత్రమే. కాబట్టి 2 డైమెన్షనల్ ప్లేన్ లో ఈ x ఒక పాయింట్ కావచ్చు, ఉదాహరణకు xy ప్లేన్ లో. మరియు మళ్ళీ ఈ నిర్వచనం సాధారణీకరణకు లిమిట్ యొక్క నిర్వచనం జరుగుతుంది. ఉదాహరణకు ఈ సందర్భంలో మనము z ను fxy గా తీసుకుంటాము, డొమైన్ ను నిర్వచించే రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్. మరియు ఈ p x0 y0 లో ఒక పాయింట్. కాబట్టి ఇచ్చిన ఒక రియల్ నంబర్ ఎప్సిలాన్ కోసం అయితే చిన్నది, మనము ఒక రియల్ నంబర్ డెల్టా ను కనుగొనవచ్చు. అందువల్ల ప్రతి పాయింట్ xy ఈ పాయింట్ x0 y0 యొక్క డెల్టా నైబర్హుడ్ అది fxy -l అని సంతృప్తి పరచదు. ఎప్సిలాన్ కంటే తక్కువ ఉన్నప్పుడు మనము ఈ l ని లిమిట్ అని పిలుస్తాము. కాబట్టి ఈ fxy ఎప్సిలాన్ కంటే తక్కువ అంటే అర్థం ఏమిటి? ఈ xy ఇందులో ఉన్న ఈ x0 y0 యొక్క డెల్టా నైబర్హుడ్ ఇచ్చిన ఎప్సిలాన్ కోసం మనకు అటువంటి డెల్టా కనుగొనగలిగితే అప్పుడు మనము l ని fxy యొక్క లిమిట్ అని పిలుస్తాము. మళ్ళీ x0 y0 వద్ద ఫంక్షన్ నిర్వచించబడదు ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అవడం కోసం, అందువల్ల మనము దీనిని మినహాయించవచ్చు. x అనేది x0 y0 సమానం. ఆపై ఈ రియల్ నంబర్ l ను fxy ఫంక్షన్ యొక్క లిమిట్ అని పిలుస్తారు. xy goes to x0 y0 ప్రతీకగా మనము లిమిట్ xy goes to x0 y0 fxy l కి సమానం. మనము ఇప్పుడు సమస్యను తీసుకుంటే రెండు వేరియబుల్ x² + y² యొక్క ఈ ఫంక్షన్ల నుండి మరియు x² + y² మీద j1 మరియు ఈ లిమిట్ 0 మనము ఈ లిమిట్ 0 అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం ఎప్సిలాన్ డెల్టా విధానాన్ని ఉపయోగించి. కాబట్టి మనము ఎలా ముందుకు వెళ్తాం? ఇప్పుడు xy 0 కి సమానం కాదు, ఎందుకంటే 0 వద్ద ఈ ఫంక్షన్ నిర్వచించబడలేదు మరియు x² + y² మరియు x
స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మీద j 1 కంటే తక్కువ సున్నగా లిమిట్ చేసే వాల్యూ కంటే తక్కువ ఫంక్షన్ యొక్క ఈ వ్యత్యాసాన్ని మనము భావిస్తున్నాం. కాబట్టి మనం ఇప్పుడు వ్యత్యాసంతో ప్రారంభిస్తే ఇది x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎందుకంటే ఇది పాజిటివ్ గా ఉంటుంది మరియు ఈ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ j 1 యొక్క అబ్సొల్యూట్ వాల్యూ మరియు మనకు తెలుసు j యొక్క వాల్యూ ఎల్లప్పుడూ -1 మరియు 1 మధ్య ఉంటుంది కాబట్టి ఇది ఈ పరిమాణం 1తో బౌండెడ్ గా ఉంటుంది కాబట్టి ఇది 1 కంటే తక్కువ అంటే ఈ వ్యత్యాసం x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కు సమానం లేదా తక్కువ. మరియు ఈ 0 పాయింట్ యొక్క నైబర్ హుడ్ మనకు తెలుసు ఎందుకంటే మనము ఈ లిమిట్ ని 0 కి తీసుకుంటున్నాం కాబట్టి 0 యొక్క నైబర్ హుడ్ లేదా ఈ 0 యొక్క డెల్టా నైబర్ హుడ్ అంటే ఏమిటి? ఇది x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దీని యొక్క స్క్వేర్ రూట్ డెల్టా కంటే తక్కువ లేదా x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డెల్టా స్క్వేర్ కంటే తక్కువ. కాబట్టి మనం ఈ ఇనీక్వాలిటీను అక్కడ ఉపయోగించవచ్చు కాబట్టి ఈ నైబర్ హుడ్ లో x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డెల్టా స్క్వేర్ కంటే తక్కువ మరియు మనము ఇచ్చిన ఎప్సిలాన్ కోసం ఈ వ్యత్యాసాన్ని ఎప్సిలాన్ కంటే తక్కువ సెట్ చేయాలనుకుంటున్నాం మరియు మనము అటువంటి ఒక డెల్టా కోసం చూస్తున్నాము అది ఆ ఇనీక్వాలిటీను సంతృప్తిపరుస్తుంది. కాబట్టి ఇక్కడ వ్యత్యాసం మనము ఎప్సిలాన్ కంటే తక్కువ చేయాలనుకుంటే అప్పుడు మనం డెల్టా మరియు ఎప్సిలాన్ మధ్య ఈ రిలేషన్ ని పొందవచ్చు. కాబట్టి ఎప్సిలాన్ కోసం డెల్టాను ఎంచుకుంటే డెల్టా స్క్వేర్ ఎప్సిలాన్ కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది. అప్పుడు ఈ వ్యత్యాసం ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉన్న లిమిట్తో మనము పూర్తి చేశాం. డెల్టా స్క్వేర్ ను సంతృప్తిపరిచే డెల్టా కోసం ఎప్సిలాన్ కంటే తక్కువ. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఎప్సిలాన్ కోసం మనం డెల్టా స్క్వేర్ ను ఎంచుకుంటే ఎప్సిలాన్ కి తక్కువ లేదా సమానంగా ఉంటుంది. అప్పుడు ఫంక్షన్ వాల్యూ మరియు దాని లిమిటింగ్ వాల్యూ మధ్య ఈ వ్యత్యాసం కంటే తక్కువగా ఉంటుంది. ఎప్సిలాన్ కాబట్టి ఇక్కడ ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉంటుంది ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉంటుంది. మనము ఈ నైబర్ హుడ్ నుండి xy తీసుకుంటే దీన్ని తిరిగి గుర్తుంచుకోవడానికి మనము ఫంక్షన్ మధ్య వ్యత్యాసంతో ప్రారంభించాం. ఏ పాయింట్లో నైనా xy 0 కి సమానం కాదు మరియు దాని లిమిటింగ్ వాల్యూ మరియు ఏదో ఒక విధంగా మనం ఈ వ్యత్యాసాన్ని టర్మ్స్ లో వ్రాయాలి. కాబట్టి మనం ఈ డెల్టా ఇనీక్వాలిటీను x నాట్ బై నాట్ యొక్క నైబర్ హుడ్ ఉపయోగించవచ్చు. ఇది సందర్భంలో 0 అవుతుంది మరియు మనము ఈ డెల్టాకు చేరుకున్న తర్వాత ఇది ఎప్సిలాన్ కంటే సమానంగా ఉండాలని మనము సెట్ చేయవచ్చు ఎందుకంటే మనము ఈ వ్యత్యాసాన్ని చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఫంక్షన్ యొక్క n-ఎప్సిలాన్ కంటే తక్కువ లిమిటింగ్ వాల్యూను ఇక్కడ కలిగి ఉంది కాబట్టి ఈ వ్యత్యాసం నుండి మనం ఇలా చేయగలం. ఇచ్చిన ఎప్సిలాన్ కోసం ఒక డెల్టా ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పండి. ఎప్సిలాన్ కంటే డెల్టా స్క్వేర్ తక్కువ లేదా సమానంగా ఉండాలి. మరొక ఉదాహరణ ఈ లిమిట్ xy 0కి వెళుతుందని మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. xy ఓవర్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మరియు వాటి స్క్వేర్ రూట్ 0 కాబట్టి సందర్భంలో మళ్ళీ xy goes to 0 ఫంక్షన్ నిర్వచించబడదు. ఈ కారణంగా x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇది 0 అవుతుంది. కానీ ఈ లిమిట్ 0 అని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. మనము ఇక్కడ 0ను నేరుగా సబ్స్టిట్యూట్ చేయలేము ఎందుకంటే ఇది ఒక 0 లాగా ఉంటుంది. ఆపై ఇక్కడ 0 మరియు అటువంటి ఎల్ హోపిటల్ రూల్ ఇది ఒక వేరియబుల్ సందర్భములో మనం అనువర్తించుకోవచ్చు. మనకు ఎల్ హోపిటల్ రూల్ ఉంది మరియు డెరివేటివ్ ఈ లిమిట్ డెరివేటివ్ల నిష్పత్తి లిమిట్ కి సమానంగా ఉంటుందని ఇది చెబుతుంది కానీ ఇక్కడ కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ లో x మరియు y వాల్యూను మనం నేరుగా దీనిని సబ్స్టిట్యూట్ చేయలేం కాబట్టి ఈ లిమిట్ మళ్ళీ ఎప్సిలాన్ డెల్టా విధానాన్ని ఉపయోగించి 0 అని మనము ప్రూవ్ చేస్తాం. మనము ఈ xy ను 0కి సమానం కాదు అని తీసుకుంటాం. మునుపటి ఉదాహరణలో లాగా మనము మళ్ళీ కన్సిడర్ చేద్దాం. ఫంక్షన్ మధ్య వ్యత్యాసం ఇది xy ఓవర్ స్క్వేర్ రూట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మరియు ఇక్కడ మైనస్ ఈ లిమిట్ 0ని చేస్తుంది. మరియు ఇప్పుడు కాబట్టి ఇది xy కి సమానం ఇది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ యొక్క స్క్వేర్ రూట్ ద్వారా విభజించబడింది.
ఇప్పుడు ఇది పాజిటివ్‌గా ఉంటుంది కాబట్టి మనకు ప్రాథమికంగా xy ఉంది. ఈ అబ్సొల్యూట్ వాల్యూ x² + y² ద్వారా విభజించబడింది. ఇప్పుడు మన లక్ష్యం అదే నైబర్హుడ్ ఇనీక్వాలిటీ టర్మ్స్‌లో ప్రతిదీ వ్రాయాలనుకుంటున్నా. ఇది సందర్భంలో ఉంటుంది. ఎందుకంటే మనకు 0, 0 పాయింట్ ఉంది. ఇది x² + y² అవుతుంది. మరియు వాటి స్క్వేర్ రూట్ కాబట్టి మనము ఇప్పుడు ఈ ఎక్స్‌ప్రెషన్‌ను x² + y² రూపంలో కన్వర్ట్ చేస్తున్నాము కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ నోటీస్ చేయండి, మనము ఈ ఇనీక్వాలిటీ x- తీసుకుంటే y² ఇది ఎల్లప్పుడూ 0 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ స్క్వేర్. ఆపై మనకు ఇక్కడ x² ప్లస్ ఈ y² ఏమిటి? ఆపై -2xy 0 కంటే ఎక్కువ. ఇది x² + y² 2x y కంటే ఎక్కువగా ఉందని సూచిస్తుంది. ఆపై కాబట్టి ఇక్కడ మీకు x² + y² కంటే ఎక్కువ. మనము అబ్సొల్యూట్ వాల్యూను తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ x² + y² పాజిటివ్‌గా ఉంటుంది కాబట్టి మనకు 2 ఉన్నాయి మరియు xy ఈ 2 రెట్లు xy కంటే ఎక్కువ. మరియు ఇది ఆ xy కంటే ఎక్కువ. ఈ సందర్భంలో x² + y² xy యొక్క అబ్సొల్యూట్ వాల్యూ కంటే ఎక్కువగా ఉన్న ఈ ఇనీక్వాలిటీను మనం ఉపయోగించవచ్చు. ఈ రిలేషన్ ని కలిగి ఉండటం మనం ఇప్పుడు అబ్సొల్యూట్ వాల్యూ xy ని భర్తీ చేయవచ్చు. x² + y² అయిన పెద్ద పరిమాణం ద్వారా మరియు x² + y² ద్వారా విభజించబడింది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనకు ఈ x² + y² వచ్చింది మరియు ఈ డెల్టా యొక్క ఈ నైబర్హుడ్ను మనం మళ్ళీ కన్సిడర్ చేద్దాం. ఇది x² + y² యొక్క స్క్వేర్ రూట్ ఈ డెల్టా కంటే తక్కువ. కాబట్టి x² + y² యొక్క స్క్వేర్ రూట్ డెల్టా కంటే తక్కువగా ఉందని మనము సెట్ చేశాం. కనీసం ఈ 0 యొక్క నైబర్హుడ్లో ఈ 0, 0. ఇప్పుడు ఈ వ్యత్యాసం ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉందని మనము సెట్ చేయాలనుకుంటున్నాం. మళ్ళీ మనము అదే ఆలోచనను ఉపయోగిస్తాము కాబట్టి ఇక్కడ ఇది ఎప్సిలాన్ కంటే తక్కువ. కాబట్టి ఈ ఎక్స్‌ప్రెషన్ ఫంక్షన్ మరియు లిమిటింగ్ వాల్యూ మధ్య వ్యత్యాసం ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉంటుంది డెల్టా అనే రిలేషన్ ని ఎంచుకుంటే. ఎప్సిలాన్ కి తక్కువ లేదా సమానం కాబట్టి ఇచ్చిన ఎప్సిలాన్ కోసం మనం డెల్టాను ఎప్సిలాన్ కి సమానంగా లేదా తక్కువగా ఎంచుకుంటే అప్పుడు ఫంక్షన్ వాల్యూ మరియు దాని లిమిటింగ్ వాల్యూ మధ్య వ్యత్యాసం ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్సిలాన్ ఇచ్చినందుకు మనము దీనికంటే తక్కువ డెల్టాను ఎంచుకుంటాం. ఫంక్షన్ వాల్యూ మరియు మైనస్ లిమిటింగ్ వాల్యూ మధ్య వ్యత్యాసం ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ముగించడానికి మనం 2 వేరియబుల్స్ యొక్క ఫంక్షన్లను చర్చించాము. ప్రధానంగా ZF xyకి సమానం కాబట్టి ఇక్కడ x మరియు y అవి ఇండిపెండెంట్ వేరియబుల్ కాబట్టి అవి ఏదైనా వాల్యూలను ఈ z ఫంక్షనల్ వాల్యూ పై ఆధారపడి ఉంటుంది మరియు ఇటువంటి ఫంక్షన్లు xy/z ప్లేన్లో సర్ఫేస్ ని సూచిస్తాయని మనము చూశాం. మనము లిమిట్ నిర్వచనం ముఖ్యంగా ఎప్సిలాన్ డెల్టా నిర్వచనం గురించి కూడా చర్చించాము. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇచ్చిన సంఖ్య లిమిట్ అని ఏదో ఒక విధంగా ప్రూవ్ చేయడానికి ఈ ఎప్సిలాన్ డెల్టా విధానం సహాయంతో మనం కేవలం లిమిట్ ని పొందలేం. కానీ లిమిట్ గురించి మనకు కొంత ఆలోచన ఉంటే ఈ ఎప్సిలాన్ డెల్టా విధానం వెరిఫై చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ 2 వేరియబుల్ సందర్భంలో మనం ఇప్పుడు ఏమి పాటిస్తామో అది లిమిట్. మనకు 2 వేరియబుల్స్ యొక్క ఫంక్షన్లు ఉన్నప్పుడు అప్పుడు xy ప్లేన్లో ఒక నిర్దిష్ట పాయింట్కు చేరుకునే అనేక మార్గాలు ఉన్నాయి. మరియు ఒక వేరియబుల్ సందర్భంలో మనం చూసినది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ 2 మార్గాలు కుడి వైపు నుండి ఒకటి, ఎడమ వైపు నుండి ఒకటి, మరియు మనము కుడి వైపు నుండి ఎడమ వైపు నుండి లిమిట్ ని పొందేవాళ్ళం మరియు అప్పుడు అవి 2 సమానంగా ఉంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందని మనము చెప్తాం. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో మీరు అనేక దిశల నుండి ఒక నిర్దిష్ట పాయింట్కు చేరుకోవచ్చు. ఇది సాధ్యం కాదు. కొంత మార్గం వెంట లిమిట్ ని పొందడానికి, ఎందుకంటే ఈ లిమిట్ ప్రక్రియలో అనంతమైన అనేక మార్గాలు ఉన్నాయి.
కాబట్టి లిమిట్ గురించి మనకు కొంత ఆలోచన ఉన్న తర్వాత ఈ ఎప్సిలాన్ డెల్టా విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆపై లిమిట్ యొక్క ఈ వాల్యూను నిరూపించడానికి ఉపయోగించవచ్చు. ఇది నిజంగా లిమిట్. తదుపరి లెక్చర్లో లిమిట్ యొక్క మూల్యాంకనం లిమిట్లపై మనం మరింత నేర్చుకుంటాం. ముఖ్యంగా ఈ లెక్చర్లను సిద్ధం చేయడానికి మనము ఉపయోగించిన సూచనలు ఇవి మరియు మీకు చాలా కృతజ్ఞతలు.